ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారికి సెప్టెంబర్ 17, 18 ఈ 2 తేదీలో ఒక సంఘటన జరగబోతుంది. ఆ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుస్తుంది. ముఖ్యంగా అండి 12 సంవత్సరాల యొక్క శత్రువు ఎవరు ఈ సమయంలో మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అలానే ఇద్దరి ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ మేషరాశి వారి వెంట పడుతున్నారు. వారి వెంట పడ్డానికి గల కారణాలు ఏంటి కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. అయితే రేపటి రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి శుభ అశుభాలు ఏంటి, అలానే మీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా అండి, వృత్తి, వ్యాపారం, విద్య, ఆరోగ్యం, ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి. మొదటిగా మనం మేషరాశి వారి గురించి తెలుసుకోవాలి. వీరి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావాలు అని చెప్పుకోవాలి. అంటే అందరితో వీరు అన్ని విషయాలు షేర్ చేసుకొని వీరికి నచ్చదు. బయట వ్యక్తులకి ఎంతవరకు ఏ విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే చెప్తారు. అన్ని విషయాలు బయట వ్యక్తులతో షేర్ చేసుకుని వీరికి నచ్చదండి. అలానే మనసులో ఉన్న విషయాలను కూడా కుటుంబ సభ్యులతో కూడా చర్చించని రహస్య స్వభావాలు అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీరి విషయాలను అయితే ఏ విధంగా అయితే గోప్యంగా ఉంచడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారో, ఇతర వ్యక్తులకు సంబంధించి ఎటువంటి విషయాలైనా సరేనండి అలాగే సీక్రెట్గా ఉంచుతారు. అంటే మనం ముఖ్యంగా గమనిస్తూ ఉంటామండి, కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే వారికి సంబంధించిన ఎటువంటి పర్సనల్ విషయాలైనా సరే ఎవరితో చెప్పుకోరు. కానీ ఇతర వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం కానీ దానికి నలుగురికి 4 మాటలు జోడించేలా చెప్తూ ఉంటారు. కానీ ఈ మేషరాశి వారు అటువంటి స్వభావం కలవారు కారండి. వీరి సొంత విషయాలను ఇతరులకు చెప్పరు. అలానే వేరే వారి విషయాలను కూడా చాలా వరకు గోప్యంగా సీక్రెట్గా దాచిపెడుతూ ఉంటారు. అలాగే ఈ మేషరాశి వారు ఏంటంటే చాలా తెలివైన వారు. వీరి వద్ద ఎవరైనా సరే అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు ఏదైనా సరే ఈ విషయం చెప్పేటప్పుడు దాంట్లో నిజం ఉందా లేదా అనే తేలిక కూడా వీరు గ్రహించగలుగుతారు. ఈ రాశి వారి జీవితం కనుక గమనించినట్లయితే భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి, వ్యాపారం వీరికి ఈ సమయంలో బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో వెదికే అవకాశాలు కూడా కనిపిస్తాయి. భూములు ధరలు పెరగడం మూలంగా వీరు ధనవంతులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అన్ని విధాలుగా మీకు ఈ సమయంలో అన్ని విధాలుగా మంచిగా కలిసి వస్తుంది. ఇక పట్టిందల్లా బంగారం అవుతుంది. అనుకోని విధంగా మీ చేతికి డబ్బు అందుతుంది. అదృష్టం ఏంటంటే మీ వెంటే ఉంటుంది కాబట్టి వాహనాలకు సంబంధించి ఎటువంటి వ్యాపారాలు చేసినా సరే మీకు బాగా కలిసి వస్తుందండి. ఈ విధంగా మీరు మీ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్య ఉన్నప్పటికీ కూడా మీ జీవితం ఏంటంటే చాలా వరకు సాదాసీదేగా సాగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో అయితే ఏంటంటే వీళ్ళు కొన్ని తప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చేయరండి. ఏ మాత్రం కూడా వీరు నీతిని నిజాయితీని వదిలిపెట్టుకోరు. అలానే సిద్ధాంతాలను కూడా రోజుకొక మార్చుకునే మనస్తత్వం కూడా వీరి దగ్గర మనకు ఉండదు. వీరు ఏ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారో వాటి కోసమే జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు. జీవితంలో ఒక్కొక్కసారి మంచి స్థితులకు రావడానికి ఇదే కారణమవుతుంది. అలానే జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణమవుతుందండి. ధనం అధికంగా ఉంటుంది, పట్టుదల కూడా వీరికి అధికంగా ఉంటుంది. అయితే ఈ మేషరాశి వారికి జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక మీ జీవితంలో 12 సంవత్సరాల శత్రువు ఎవరో మీకు ఇప్పుడు ఒక సందర్భం ద్వారా తెలిసి అవకాశం కనిపిస్తుంది. అంటే మీరు ఇరుగుపొరుగు వ్యక్తులు కావచ్చండి, మీరు పనిచేసే చోట కూడా ఉంటారు, మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు, మీ చుట్టూ పక్కనే ఉంటారండి, మీరు కోరుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు. ఎందుకంటే ఈ మేషరాశి వారిది ఏంటంటే మంచి స్వభావం కాబట్టి ఇతర వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తున్నారు. కానీ మీ వెనకాల మాత్రం గోతులు తవ్వుతున్నారు. మీ ఆర్థిక స్థితి మెరుగుపడడాన్ని చూసి, అంటే మీరు మంచిగా ఉన్న పరిస్థితిని చూసి మీకు ఎవరైనా సరే నలుగురు మిమ్మల్ని మెచ్చుకున్నా సరే ఓర్వలేరండి. మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేరు కూడా. ఎక్కువగా ఏంటంటే అనేక రకాలుగా మీ మీద కుట్రలు పన్నుతూ ఉంటారు. మిమ్మల్ని ఎలాగైనా సరే ఏదో ఒక విధంగా దిగజార్చడానికి కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అటువంటి శత్రువు ఎవరో మీ జీవితంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సందర్భం ద్వారా తెలిసి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారు ఎవరో తెలిసినప్పుడు కూడా ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. వారితో బంధాలు తెంచుకోవాల్సిన అవసరం లేకపోయినా కానీ వారితో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో ప్రేమగా ఉండండి. కానీ మీ పర్సనల్ విషయాలు వారితో చెప్పుకోకండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ చేసుకోకూడదండి. ఈ రోజుల్లో ఏంటంటే ఎదుటి మనిషి సంతోషంగా ఉంటే తట్టుకోలేరండి.
అది మీ బంధువుల్లో ఉండొచ్చు, రక్త సంబంధంలో, కుటుంబంలో కూడా ఉంటున్నారండి. అటువంటి వాళ్ళు ఎక్కువ కూడా ఈ మేషరాశి వారి జీవితంలో ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ పర్సనల్ విషయాలను, మీ భార్యాభర్తల మధ్య కానీ ఉన్న విషయాలను కూడా వేరే వారితో షేర్ చేసుకోకూడదు. ఏంటంటే ఇలానే కాకుండా మీ యొక్క ప్రణాళికను మీరు సిద్ధం చేసుకునే వ్యాపారం కానీ, బిజినెస్ కానీ ఏదో ఒకటి మీరు ఇలా చేసుకుంటాము అని వేరే ఒకరితో చెప్పడం ద్వారా ఆ పని మధ్యలో ఆగిపోవడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక షేర్ చేశారంటే మాత్రం మీ జీవితంలో మీరు ఎంతో పెద్ద తప్పు చేసిన వారే అవుతారు. తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మాత్రం కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే, వారు మళ్ళీ ఇది వరకు మోసం చేశారని తెలిసినా సరే, మనకి వీరు డబ్బులు తీసుకుని మనల్ని మోసం చేసినా సరే, ఏదో ఒక రూపంలో మళ్ళీ వీళ్ళ పరిస్థితి బాగలేదని మళ్ళీ వాళ్ళకి హెల్పింగ్ అనేది చేస్తూ ఉంటాం. వాళ్ళు మన కీడును కోరుకునే వ్యక్తులు తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ గుడ్డిగా వ్యక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ విధంగా కనుక మీరు తప్పు చేసినట్లయితే కనుక మీ జీవితంలో మీరే సర్దిద్దుకోలేని అటువంటి తప్పులు చేసిన వారే అవుతారండి. మీకు మీరుగానే సమస్యలు క్రియేట్ చేసుకున్న వారే అవుతారు. కాబట్టి కుటుంబ విషయాలు కానీ మీరు యొక్క ఏదైనా సరే రేపటి గురించి ఒక ప్లానింగ్ ఏ విషయమైనా సరే వేరే ఒకరితో చెప్పుకోకండి. మీకు ఏదైనా సరే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలంటే ఆ ప్రణాళికను పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మీ స్నేహితులతో కానీ మీ కుటుంబ సభ్యులతో కానీ చెప్పుకోండి. అంతేగాని ముందుగానే చెప్పడం ద్వారా ఆ పని మీరు అనుకున్నది కంప్లీట్ అవ్వడానికి ముందుగానే మధ్యలో ఆగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. మా వాళ్ళే కదా, రక్త సంబంధులే కదా అని అనుకోవద్దండి. మీ పక్కనే ఉంటారు, చాప కింద నీరులా మీ పక్కనే ఉంటారు, మీ మంచి కోరే వ్యక్తులుగా ఉంటారు. కానీ మీకు చెడును, మీ కీడును కోరుకునే వ్యక్తులు మీ చుట్టుపక్కన ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా సెప్టెంబర్ 17, 18 ఈ 2 తేదీలలో మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ శత్రువు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఆ సందర్భం ద్వారానే మీకు అర్థం చేసుకోవచ్చండి. అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా మీ గురించి ప్రచారం చేశారో మీ దగ్గరకు వచ్చి ఆ విషయం తెలియజేయడం అనేది అవుతుంది. అంటే గుడ్డిగా నమ్మిన వ్యక్తులు వారి వల్ల మీరు మోసపోయారని ఈ 2 తేదీల్లో ఏదో ఒక పెద్ద సందర్భం ద్వారా మీరు అర్థం చేసుకునే అవకాశాలు అనేవి మీకు కనిపిస్తాయి. అలానేనండి, మేషరాశి వారికి 2 ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ వెంటే పడుతున్నట్టుగా మీకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వారి మూలంగా ఏంటంటే ఒక్కోసారి మన జీవితంలో కొన్ని అనుకోని వ్యక్తులు రావడం వల్ల మన లైఫ్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయండి. అంటే కొంతమంది మన జీవితంలోకి రావడం అంటే భాగస్వామిగానో, స్నేహితుల ద్వారానో, బిజినెస్ పార్ట్నర్ రూపంలోగానో ఏదో ఒక విధంగా మన జీవితంలోకి రావడం వల్ల కొన్ని అంటే మనకి సమయం ఆ కాలం అనేది అనుకూలంగా ఉంటుందన్నమాట. ఏదో ఒక సపోర్ట్గా ఉంటుంది. వారి మూలం మీకు మంచి జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతమంది మనం ఎంత వెయిట్ చేసినా కానీ మనతో మాట్లాడాలని, మనతో ఫ్రెండ్షిప్ చేయాలని, మనతో బంధాన్ని అంటే కొనసాగించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు 2 ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారుతుంది. కొన్నిసార్లు మీరు అంటే లైఫ్ ట్రైనింగ్ పాయింట్ వినే ఉంటారు, చూసే ఉంటారు. అది మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందంటే ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ 2 మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలనుకుంటున్నారు. వారు మీతో బంధాన్ని కలుపుకోవాలని కూడా అనుకుంటున్నారు. ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితానికి మంచి మలుపులు తీసుకుని వస్తుందండి. అలానే మీరు వ్యాపారస్తులైతే వాళ్ళు వ్యాపారం మంచి మేలుకుల గురించి కూడా మీకు తెలియజేస్తారు. వినియోగదారులు అనుకోండి ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు మంచిగా సూచిస్తారు. అలానే కొన్ని అవకాశాలు ఇప్పించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలానే ఉద్యోగస్తులకి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వారి ద్వారా మీకు దొరుకుతాయండి. ఇంటర్వ్యూలకి ఏ విధంగా వెళ్ళాలి, ఇంటర్వ్యూలు ఏ విధంగా మనం మార్కులు సాధించాలి, ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా మీకు పూర్తిగా అవగాహన అనేది ఆ 2 ఆడ మనుషులు ఒక మగ మనిషి ద్వారా మీకు చూపించబోతున్నాడు చెప్పుకోవచ్చు. అంటే కలిసికట్టుగా ఒక్కసారిగా 2 ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలోకి అయితే రారండి. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉంటారు. ఏదో ఒక రూపంలో ఒకరితో ఒకరికి సంబంధమే ఉండదు. ఒకరేమో ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, మరొకరు మీరు పనిచేసే చోట కూడా ఉంటారు, లేదా మీరు వ్యాపారం చేసే చోట కూడా ఉంటారు. మీ భాగస్వామి రూపంలోనో లేదా ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు, స్నేహితుల ద్వారా మీ జీవితంలోకి రావచ్చు. కొంతమంది ప్రయాణంలో మీకు తారసపడుతూ ఉంటారు.
ఈ విధంగా ఒక్కొక్కరు మీ జీవితంలోకి వస్తారు. కానీ ముగ్గురు మనుషులు అయితే మీ జీవితంలోకి అయితే రాబోతున్నారండి. వారిచ్చే సహాయం సహకారాలు మీకు తోడుగా ఉంటాయి. ఇక మీ జీవితంలో ఏంటంటే సక్సెస్ని మీరు సాధించడానికి వారి వల్ల మీకు చాలా వరకు మేలు జరుగుతుందని చెప్పుకోవాలి. అయితే వీరి జాతకం ప్రకారం మాత్రం 12 సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో ఖచ్చితంగా దొరుకుతారు. సెప్టెంబర్ 17, 18 ఈ 2 తేదీలలో దీనికి సంబంధించి మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అంటే ఒక పెద్ద సంఘటన జరగబోతుంది. ఆ సందర్భం ద్వారా మీకు పూర్తిగా తెలియజేయడం అనేది అవుతుందండి. అంటే కొన్ని పరిస్థితులలో ఎదుటి మనిషి యొక్క బుద్ధి అంటే వారి క్యారెక్టర్ అనేది కొన్ని విషయాలు బయటపడడం అనేది జరుగుతుంది. మిమ్మల్ని శత్రువుకు భావించే వ్యక్తులు ఎవరు, అలానే మీ వెనకాల గోతులు తవ్వుతున్న వ్యక్తులు ఎవరు, మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి ఈ వ్యక్తులు ఎవరు, వీటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు రాబోతుంది. ఈ విధంగా ఈ 2 తేదీలు అనేవి ఈ సమయంలో మీ యొక్క జాతక ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి. కాబట్టి హనుమాన్ చాలీసాను పఠించండి. మీకు వీలైనంతలోనండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలానే మీ జీవితంలో అండి మరెన్నో శుభ ఫలితాలు పొందడానికి గోమాతను సేవించండి. గోమాత అంటేనే సకల దేవతల స్వరూపం. గోమాతను కనుక మీరు ఆరాధిస్తే కనుక సకల దేవతలు మీరు ఆరాధించిన వాళ్ళే అవుతారండి. గోమాతను పూజించండి. అంటే గోవుకు సేవ చేసినంత పుణ్యం తల్లి సేవలతో సమానం అంటారు. ఇక ఎన్నో సత్ఫలితాలు పొందగలుగుతారు. అనాథాశ్రమంలో ఉన్నటువంటి అనాథ వాళ్ళకి, వృద్ధులకు కావచ్చు, పిల్లలకు కావచ్చు, మీ శక్తి మేరకు ఏదో ఒకటి సహాయం చేస్తూ ఉండండి. దాని తాలూకా పుణ్యఫలం కూడా భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి. అలానే ఈ రాశి వారికండి ఈ సెప్టెంబర్ మాసంలో ఈ చెట్టు దగ్గర కోట్ల రూపాయల ఖజానా లభించబోతుంది. అపార ధనవంతులు కాబోతున్నారు. వెంటనే ఈ వీడియో చూడండి. లక్ష్మీదేవి కటాక్షం అనుగ్రహం కూడా మీకు వరిస్తుంది. ఎందుకంటే మేషరాశి వారికి అదృష్టం ఎత్తుక్కుంటూ రాబోతుందండి. ఈ మేషరాశి వారు అందరినీ కూడా కలుపుగోలుగా స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉంటామండి. ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలానే మరికొంతమంది ఎప్పుడైనా సరే వారు మంచి స్థితిలో ఉన్నవారితోనే స్నేహం చేస్తారు. కానీ దీనస్థితిలో ఉన్నవారితో కూడా అంటే స్నేహం చేయరు. కానీ ఈ రాశి వ్యక్తులు ఈ విధంగా కాదండి. ఎటువంటి స్థానంలో ఉన్నా సరే, ఎటువంటి వారితో అయినా సరే స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటారు. వారిని గౌరవిస్తారు కూడా. ఎవరిని అవమానించడం కానీ అవహేళన చేసి మాట్లాడడం వీరికి నచ్చదు. చిన్న చూపు మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదండి. అటువంటి వ్యక్తులతో చాలా దూరంగా ఉంటారు. అటువంటి మంచి స్వభావం కలిగిన ఈ మేషరాశి వ్యక్తులు అలాగే వీరి జీవితంలో ఉన్నత స్థాయికి చేర్చుకోవడానికి ఎన్నో రకాల శ్రమలు అడ్డు వచ్చినా కానీ వీరు ఏది అనుకుంటారో, ఏదైతే సాధించాలనుకుంటారో దాన్ని సాధించే వరకు ఎప్పుడు కూడా ముందడుగు వేస్తూనే ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే. అంటే అపజయాలు చూసి కుంగిపోయే మనస్తత్వం ఈ రాశి వల్ల మనకు కనిపించదు. అలానే ఎవరైనా సరే ఆపదలు ఉన్నవారికి వీరు చేయి నుంచి ఏదో ఒక రూపంలో వారిని ఆదుకోవడానికి కూడా ముందు వరుసలో ఉండాలని చెప్పుకోవాలి. కానీ పాపం ఏంటంటే వీరి వల్ల మేలు పొందిన వ్యక్తులే చివరికి వీరిని మోసం చేసే అవకాశాలు ఉంటాయండి. అయినప్పటికీ కూడా మరొక వ్యక్తికి సహాయం చేయకూడదు అనే ప్రయత్నం మాత్రం మానుకోరు. అంటే నిరాశకి లోనయ్యి ఇతరులు సహాయం చేయాలని అంటే గుణాన్ని మాత్రం వీళ్ళు వదిలిపెట్టరండి. ఒకరు తప్పు చేశారు కదా అని, మమ్మల్ని పట్టించుకోవడం లేదు కదా అని, వారు ఎంత మంచి స్థితిలోకి తీసుకుని వచ్చినా సరే, మమ్మల్ని ఇంత మంచిగా ఉండడానికి మేమే కారణం అయినా సరే, వీళ్ళని లెక్క చేయట్లేదన్నా సరే ఇంకొకరు సహాయం చేయకూడదు అనే ఆలోచన వీరికి ఉండదు. అటువంటి మంచి లక్షణాలు ఈ రాశి వాళ్ళు మనకి అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా అండి మీ యొక్క జీవితంలో మీరు ఎంతో అభిప్రాయాలు కూడా పొందుకుంటారు. అంటే వీళ్ళకి ఉన్నటువంటి ఈ మంచి లక్షణాల కారణంగానే ప్రజలందరూ కూడా వీరి పట్ల ఆకర్షణ అవుతూ ఉంటారనమాట. అందరినీ స్నేహితులుగా, బంధువులుగా భావిస్తూ ఉంటారు కూడా. వీరిని ప్రేమించేవారు కూడా చాలా అధిక సంఖ్యలో ఉంటారండి. అయితే ఈ మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. అలానే సాంప్రదాయబద్ధమైన ఆలోచనలు కలవారుగా ఉంటారండి. కాబట్టి మీ యొక్క భావాల పట్ల అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరికి విరుగు పొరుగు వ్యక్తులు కావచ్చండి. మీరు పనిచేసే చోటు కూడా కావచ్చు. కొంతమంది శత్రువులు ఎక్కువగా ఉంటారు. మీకు నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటుందండి. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక అనేక రకాల కుట్రలు పన్ని మళ్ళీ కిందకు తొక్కడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కొన్ని సందర్భాలలో కొన్ని పరిస్థితులు ఏ విధంగా వస్తూ ఉంటాయండి మీకు. మీరు ఎంత ఎదగాలని చూస్తున్నా, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఏదో ఒక ఆటంకం అనేది మీ యొక్క ఎదుగుదలను ఆపేస్తుంది. దానికి కారణం ఏంటో అర్థం కాక మీరు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు మాకు ఈ విధంగా జరుగుతుంది అని. దానికి కారణం యొక్క వ్యక్తుల యొక్క స్వభావం అని చెప్పుకోవాలి.
అంటే కుట్రలు కుతంత్రాలు చేయవచ్చు, లేకపోతే వారు అసూయతో కుళ్ళుతో ఉండడం మూలంగా మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేకపోవడం మూలంగా అది నరదిష్టిగా మారి నెగిటివ్ ఎనర్జీగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలు మీకు తెచ్చిపెట్టవచ్చండి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరితో కలిసిపోయి మనస్తం మంచిదే అయినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి వారో తెలుసుకుని మీరు ముందుగానే అంటే ముందుకు సాగడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇంకా మీరు కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్మి, కొంతమంది వ్యక్తులను నమ్మి భరోసాగా ఉండి, అంటే షూరిటీ సంతకాలు చేసి లేదా మన మధ్యవర్తిగా ఉండి డబ్బు సహాయం చేయడం, వారికి మీరు భరోసాగా ఉండి షూరిటీ సంతకాలు చేసి వాళ్ళకి ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా మాట ఇచ్చి అయ్యాక మాటను వారు నెరవేర్చుకోవడం కోసం వీరు ఎన్నో రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటారండి. సహాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు మీ సహాయాన్ని మర్చిపోతున్నారు వారు. అలానే వీరికి కీడు కూడా తలపెడుతూ ఉంటారు. అటువంటి వ్యక్తుల పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది వరకు మీరు చాలా వరకు అవమానాలు పడ్డారు కూడా. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా మీకు వచ్చింది. మీ యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు కూడా మీరు ఎదుర్కొన్నారండి. అయినప్పటికీ కూడా మీరు భగవంతుడిపై విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. అలాగే మీ యొక్క జీవితంలో మీకున్నటువంటి మంచి లక్ష్యాల కారణంగానే అవే విధంగా వాటిని కొనసాగిస్తూ ఉన్నారండి. అంటే ధర్మ మార్గాన్ని మాత్రం వదిలిపెట్టలేదు. మీ యొక్క మంచి లక్ష్యాల కారణంగానే ఆ భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించబోతున్నాడండి. మీ జీవితంలో శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా చూస్తారు. సెప్టెంబర్ 20వ తారీఖు ఈ చెట్టు దగ్గర ఈ చిన్న పని చేశారంటే గనక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆ చెట్టు ఏమిటి అంటే వేప చెట్టు. వేప చెట్టు మహిమ గురించి ఎన్నో పురాణ కథలు మీరు వినే ఉంటారు. ముఖ్యంగా వేప చెట్టును లక్ష్మీదేవిగా ప్రతిరూపంగా మనం భావిస్తూ ఉంటాం కూడా. రావిష్ణు విష్ణుమూర్తిగా వేప చెట్టు లక్ష్మీదేవిగా భావించి మనం వాటికి పెళ్ళిళ్ళు కూడా చేస్తూ ఉంటామండి. అలాగే వేప చెట్టుకు చాలా ప్రాధాన్యత కలిగి ఉంటుంది. వేప చెట్లు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మనం వినియోగిస్తూ ఉంటాం. అలానే వేప చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అయితే ఈ సెప్టెంబర్ 20వ తారీఖు మీ ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుని చక్కగా తలస్నానం చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నేతి దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో కొంచెం పసుపు కొంచెం కుంకుమ చల్లండి. ఈ విధంగా ఒక చిన్న చెమ్ముడులో నీటిని తీసుకుని వేప చెట్టు మొదట్లో పోయండి. అయితే నీటితో తడిచినట్టు మట్టి ఏదైతే ఉందో దాని మీ యొక్క నుదుటిని బొట్టుగా ధరించండి. ఆ విధంగా చేసిన తర్వాత చెట్టు చుట్టూ 11 ప్రదక్షిణ చేసి ఓం లక్ష్మీదేవియో నమః అనే మంత్రాన్ని కనుక మీరు పఠిస్తూ ఈ విధంగా 11 ప్రదక్షిణ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత చెట్టు మొదట్లో మీరు తాకి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలని, మీ జీవితంలో మీరు ఏవైతే బాధలు అనుభవిస్తున్నారో ఆ బాధలన్నిటి నుంచి మీకు విముక్తి కలగాలని, ఆ పరమశివుడు లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహంతో పాటు ఆ హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీరు పొందుకోవాలని ఈ విధంగా మీ మనసులో ఉన్నటువంటి బాధలు కష్టాలు సమస్యలు అన్నిటి గురించి కూడా చెప్పుకోండి. ఈ విధంగా మీరు వేప చెట్టు మొదట్లో నేతి దీపాన్ని వెలిగిస్తే గనక తర్వాత రోజు సెప్టెంబర్ 21వ తారీఖు మనకి మహాలయ అమావాస్య రాబోతుందండి. ముందు రోజు మీరు వేప చెట్టులో ఈ విధంగా కనుక నేతి దీపాన్ని వెలిగిస్తే కనుక మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. సెప్టెంబర్ 20వ తారీఖు సాయంత్రం సమయంలో వేప చెట్టు మొదట్లో కనుక దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీరు ఖచ్చితంగా పొందుకుంటారండి. మీ జీవితంలో అష్ట ఐశ్వర్యాలతో పాటు మీకు లక్ష్మీదేవి యొక్క కరుణ కటాక్షాలు కూడా మెండుగా లభిస్తాయి. కాబట్టి మేషరాశి వారు ఈ విధంగా సెప్టెంబర్ 20వ తారీఖు శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు. అలానే ఆర్థిక పురోగతి కోసం ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ధూపం దీపం నైవేద్యాలతో ఆరాధించండి. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసనం ఏర్పరచుకుంటుంది. ఇక మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా కలిసి వస్తుందండి. మీకు వీలైనంత వరకు అండి మీ శక్తి మనకు దారి నర్మలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అపారమైన ఫుల్నెస్ సంపద మీరు పొందుకుంటారు. మీ జీవితంలో మీకున్నటువంటి కష్టాలకి బాధలకి విముక్తి అనేది లభిస్తుంది. ప్రతి సమస్యకి కూడా మీరు చక్కగా పరిష్కారాన్ని అన్వేషించగలుగుతారు. ఇక అన్ని విధాలుగా మీకు మంచిగా కలిసి వస్తుంది. కాబట్టి మేషరాశి జాతకులు ఈ వీడియోలో చెప్పిన విధంగా చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉంటుందండి. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసే వాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః.